రైట్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మెల్సీ కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇటీవల కుకట్పల్లిలో నిర్వహించిన జనజాగృతి పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ అని విమర్శించడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్రహీనురాలని మండిపడ్డారు. కవితకు తన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. మంత్రి పదవులు అమ్ముకున్నారని, భూములు దోపిడీలు చేశారని, పార్టీలో కుట్రలు పన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఉన్న మర్యాదతో తాను ఇన్ని రోజులు ఊరుకున్నానన్న ఆయన ఇక ఓపిక పట్టేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దొరికింది అంటే ఏం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండవు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదిలిన కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. అదేళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తినుకుంటా బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది. నేను